బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్న మహిళా కమిషన్ నుంచి తనకు నోటీసు వచ్చిందని అంగీకరించారు కేటీఆర్. మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తానన్నారు కేటీఆర్. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు వెళ్తానని చిట్చాట్లో చెప్పారు. మహిళా కమిషన్ నుంచి తనకు నోటీస్ వచ్చిందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కేటీఆర్ చిట్చాట్లో ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడారు? అంశాలు కేటీఆర్ ఈరోజు చిట్చాట్లో మాట్లాడారు. ప్రధానంగా ఆయనకు మహిళా కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటీసులపై ఆయన స్పందించారు. మహిళా కమిషన్ అంటే కేటీఆర్ ఆ మన్నా చేసినటువంటి తెలంగాణ భవన్లో ఒక జాయినింగ్ కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం లేపాయి. మహిళలు బ్రేక్ డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు బస్సుల్లో అని చేసినటువంటి వ్యాఖ్యల మీద వెంటనే మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్తో పాటుగా మహిళా కమిషన్ కూడా స్పందించి ఆయనకు నోటీసులు పంపించింది. అయితే నేరుగా బుధవారం రోజు అంటే 24వ తారీఖు బుధవారం ఉదయం 11 గంటలకు రావాలని చెప్పింది. అయితే నోటీసులు తనకు అందాయని, దానికి సంబంధించి ఆయన అక్కడికి ఖచ్చితంగా హాజరవుతున్నటువంటి సమయంలోనే ఈ 8 నెలల కాలంలో తెలంగాణలో ఆ మహిళల మీద జరిగినటువంటి దాడుల డేటా కూడా తన దగ్గర ఉందని, ఆ డేటా కూడా తీసుకుని వెళ్ళి మహిళా కమిషన్కి చెప్తాననే విషయం కూడా ఆయన చిట్చాట్లో చెప్పారు. దాంతోపాటు మరొక కీలకమైన అంశం కూడా ఆయన ఈ చిట్చాట్లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి విలీనం జరుగుతుందనేటటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే చిట్చాట్లో చేసినటువంటి విధంగానే దానికి సంబంధించి కూడా ఆయన స్పందిస్తూ తమ దగ్గర కూడా ఒక సమాచారం ఉందని, రేవంత్ రెడ్డి మొదట్లో ఏబీవీపీ నుంచే వచ్చారు, ఆయన చివరికి చనిపోయిన తర్వాత కూడా ఏబీవీపీ అంటే బీజేపీలోకి వెళ్ళి బీజేపీ జెండా కప్పుకుంటారు అని మోడీకి చెప్పినట్టుగా తమ దగ్గర సమాచారం ఉందనేటటువంటి కీలక వ్యాఖ్యలు ఈరోజు కేటీఆర్ చేశారు. ఆయన నా దగ్గర సమాచారం ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ మోడీకి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తన దగ్గరికి వచ్చింది అనే విధంగా కూడా ఆయన చిట్చాట్లో ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి పార్టీ మారేటటువంటి అంశం అనేది ఆయన అంటే ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనే విధంగా కూడా కేటీఆర్ చెప్పారు. ఈ రెండు అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు ఈరోజు ఆయన చిట్చాట్లో చెప్పారు. రుణమాఫీకి సంబంధించి గ్రామ స్థాయిలో వెళ్ళి ఎవరెవరికి రుణమాఫీ జరగలేదో డేటా తీసుకుంటామని చెప్పేటటువంటి సందర్భంలో జరిగిన చిట్చాట్లో ఆయన ఈ రెండు కీలక అంశాలు చెప్పారు. దేవి, అంటే మహిళా కమిషన్ నోటీసులో పేర్కొన్నవి కేవలం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు బ్రేక్ డ్యాన్స్ వేయొచ్చు అని, కానీ కేటీఆర్ ప్రస్తావిస్తున్న అంశాలు మహిళలపై దాడులు, అఘాయిత్యాల గురించి. అదే దేవి, మీరు చెప్పినటువంటి విధంగానే మహిళా కమిషన్ ఆ 8 నెలల కాలంలో ఏ అంశం కూడా కనిపించలేదా, నా ఒక్క అంశమే నేను ఏదో మాట చెప్తున్నటువంటి సమయంలో ఆ మాట చెప్పాను, కానీ దానికి క్షమాపణ కూడా చెప్పాను, క్షమాపణ చెప్తూ ట్వీట్ చేయడమే కాదు బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాను, మహిళలకు క్షమాపణ చెప్తున్నాను, నిన్న మీడియా సమావేశంలో కూడా క్షమాపణ చెప్పాను, కానీ ఇంత నేను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషన్ మళ్ళీ స్పందించింది, తనని నేరుగా విచారణకు హాజరు కావాలి అని చెప్పడం, తన కావాలనే తనని ఈ విధంగా కమిషన్ ముందుకి హాజరు కావాలని మహిళా కమిషన్ పిలుస్తుందని చెప్తున్నారు. నా ఒక్క అంశమే కాకుండా ఇంకా చాలా అంశాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. మహిళల అంశాలకు సంబంధించి నేరుగా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇవన్నీ చూపించడానికి మీకు మహిళా కమిషన్ కనపడట్లేదా, నా ఒక్క అంశమే ఎందుకు కనిపిస్తుంది, ఒక చాలా చిన్న అంశం ఇది, ఈ అంశానికి సంబంధించి కూడా తాను క్షమించమని కూడా కోరాను, అయినప్పటికీ కూడా నన్ను ఎందుకు పిలుస్తున్నారనే విధంగా కూడా మహిళా కమిషన్ ఆయన ప్రశ్నించారు. పిలుస్తూనే మహిళా కమిషన్ పిలిచినటువంటి విధంగానే తాను వెళ్తాను, అక్కడికి వెళ్ళేటటువంటి సమయంలో ఈ డేటా మొత్తం కూడా నేను రెడీ చేసుకున్నాను, ఈ 8 నెలల కాలంలో ఉన్న డేటా కూడా తీసుకెళ్ళి అడుగుతాను అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారంటే అక్కడ కమిషన్ ముందు వెళ్ళి ఏం చెప్తాననేది మాత్రం తర్వాత చెప్తాను, కమిషన్ దగ్గరికి ఈ డేటా తీసుకుని వెళ్తాను, ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి మహిళలకి సంబంధించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం మీద చేసినటువంటి అంశం కూడా అక్కడ ప్రస్తావిస్తూనే ఈ అంశాలన్నీ కూడా అక్కడ చెప్తానని చెప్తున్నారు. పార్టీలో మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆ సమయంలో మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు, ఈ అంశాలు కూడా తాను అక్కడ చెప్తానని కూడా చిట్చాట్లో కేటీఆర్ చెప్పారు. అయితే మేము 2 రోజుల పాటు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన సమయంలో గట్టిగా కొట్లాడాము, కానీ ఆ సమయంలో మహిళా కమిషన్ అసలు ఎటు వెళ్ళింది, ఎందుకు స్పందించలేదు, ఈ సమయంలో ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చిందనే విధంగా కూడా ఆయన చెప్పారు. దీంతోపాటు అంటే డేటా అంటే చాలా
మంత్రులు కూడా కొన్ని సమయాల్లో కొన్ని పొరపాట్లుగా మాట్లాడారు మహిళలకు సంబంధించి, కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తను అన్నటువంటి మాటలు అంటే కేటీఆర్ నేను అన్నటువంటి మాటలను ఎందుకు పట్టించుకుంటారనే విధంగా కూడా ఆయన ప్రశ్నించారు. దీంతోపాటు కమిషన్ ముందుకు వెళ్తాననే విధంగా మొదట ఈమెయిల్ ద్వారా ఆయనకి వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పారు. అప్పటికే తెలంగాణ భవన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఒక నోటీసును తీసుకొచ్చి చూపించారు. భవన్కి నోటీస్ కూడా నేరుగా అందింది అని చెప్పిన తర్వాత ఆయన కూడా ఓకే నాకు నేరుగా అందింది అనేటటువంటి విషయం ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఆ నోటీస్ కాపీని కూడా మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన 24వ తారీఖు అక్కడికి వెళ్ళేటటువంటి విషయాన్ని కూడా ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. దేవి.